యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభువు మహాకృపను బట్టి మరొక మంగళవారం దినం శ్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి, నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి, దేశ క్షేమం కొరకు ప్రార్థించడానికి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినమున మనము ధ్యానించేటువంటి వాక్య భాగము రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం నుండి మనం గమనించినట్లయితే, కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆషాయాయును ప్రవక్తియగు హుల్దా యుద్ధకు వచ్చిరి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమంటి యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించినట్లుగా నీ కృప దయచేయండి. వినువారును గ్రహించుటకు నీ ఆత్మ సహాయం దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మనం ధ్యానించేటువంటి స్త్రీ ప్రవక్తియగు హుల్దా. యూదా దేశంలో రాజైనటువంటి యోషియా దినములలో ప్రవక్తి అయిన హుల్దా ఉన్నారు. రాజ్యంలో ఒక రాజుతో పాటు ఒక ప్రవక్త, ఒక యాజకుడు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వారు. యెరూషలేము పట్టణంలో దేవుని ఆలయం ఉంది కనుక దేవుని మందిరంలో బలులు అర్పించడానికి యాజకుడు అవసరం. దేశంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు యుద్ధంపై విజయం కలగాలన్నా, ఓడిపోవాలన్నా, అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది, శత్రువులు ఎందుకు వస్తున్నారు, శత్రువులపైన విజయం ఎవరిది, ఎందుకు ప్రజలు ఇజ్రాయేలీలు ఓడిపోతున్నారు, ఏ లోపాన్ని బట్టి, ఏ కారణాన్ని బట్టి, ఎందుకు శత్రువులకు జయం దొరికింది, ఈ విషయాలన్నీ కూడా మరి తెలియబడాలంటే ఒక ప్రవక్త ఆ దేశంలో ఉండాలి. దేవుడు ప్రవక్తతో మాట్లాడతాడు. ప్రవక్త రాజుతోనూ ప్రజలతోనూ దేవుడు తెలియజేసినటువంటి మాటలను మరి అందిస్తారు. ఈ విధంగా రాజ్యంలో రాజుతో పాటు ప్రవక్త, యాజకులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. దావీదు కాలంలో ఇజ్రాయేలు 12 గోత్రాలను కలిగి ఉన్నటువంటి ఇజ్రాయేలు దావీదు మహారాజు తర్వాత సొలొమోను మహారాజు తర్వాత రెహబాము రాజ్యంలోకి వచ్చిన తర్వాత అది రెండుగా విడిపోయాయి. ఇజ్రాయేలీలు యూదా వారుగా విడిపోయారు. యూదా రాజు అయినటువంటి యోషియా దినములలో దేశము నెమ్మదిగాను క్షేమంగాను, ప్రజలు దేవుని తట్టు తిరిగి దేవుడిని వెంబడించేవారుగా ఉన్నారు. ఎందుకంటే యోషియా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. చూడండి, 22వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడగు ఆదాయాకు కుమార్తె అయిన ఎనీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. యోషియా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నటువంటి వాడు. యోషియా తన తండ్రిని, తన తాతను అనుసరించక దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. దేవుని ఎడల ఎంతో నమ్మకమైన వాడు, భయము భక్తి కలిగినటువంటి వాడు. యోషియా యొక్క తండ్రి ఆమోను. చూడండి, అదే 21వ అధ్యాయము 24వ వచనం చూడండి. దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారిని అందరినీ చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకం చేసెను. ఎందుకు జనులను చంపేశారు, ఎందుకు ఆ విధంగా జరిగింది, అతనికి బదులుగా ఆమోనుకు బదులుగా యోషియాను రాజుగా చేశారు అనంటే, ఇతని యొక్క దుర్మార్గమైనటువంటి ప్రవర్తన. చూడండి, 20వ వచనంలో, అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడవక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను. వీరు ఎక్కడుండి పూజిస్తున్నారు?
ఒక రాజుగా రాజ్యములో ఉండి యెహోవా దేవుణ్ణి విసర్జించి అన్య దేవతలను పూజించుచు అన్య ఆచారములు ఆచరించుచు ప్రజలను ఆ, ప్రజలను దేవుని తట్టు నుండి త్రిప్పివేసి అన్య దేవతలను పూజించేవారుగా చేశారు. అంత మాత్రమే కాదు, యోషియా యొక్క తాతను చూసినట్లయితే చూడండి, అదే 21వ అధ్యాయము 18వ వచనంలో, మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజయ్యను. ఆమోను యొక్క తండ్రి మనష్షే. మనష్షే కూడా ఏ విధంగా ప్రవర్తించాడంటే 21వ అధ్యాయము 2వ వచనం చూడండి. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇజ్రాయేళ్ల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచూ వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇజ్రాయేల్ రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచూ ఉండెను. ఈ విధంగా దేవునికి విరోధంగా వీరు పాపము చేయుచు ప్రజలను దేవుని మార్గములలో నుండి తొలగించుచు అన్య దేవతలను పూజించుటకును బయలుదేవతా స్తంభములను స్థాపించి వాటికి పూజ చేయుటకును ప్రేరేపించి వారిని చెడు నడత నడుచుటకు వీరు మార్గదర్శకులుగా ఉన్నారు. దేవుని మార్గాలను అనుసరించకుండా దేవుని తట్టు తిరగకుండా వీరు చేసినటువంటి వారు మనష్షే యొక్క కుమారుడు ఆమోను యొక్క కుమారుడు యోషియా మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి దావీదు నడిచిన మార్గాల్లో నడిచారు. చూడండి, మనష్షే తండ్రి ఎవరో చూసినట్లయితే 20వ అధ్యాయము 21వ వచనంలో, హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజయ్యను. హిజ్కియా గొప్ప రాజు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి రాజు. హిజ్కియా దేవునితో అనుబంధం కలిగిన వాడు. హిజ్కియాకు దేవునితో మాట్లాడగలుగుటకు, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి, దేవుని మందిరములో చేరి ఆయన సమస్యలను వివరించేటువంటి వాడు. చూడండి, 19వ అధ్యాయము 14వ వచనంలో, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇజ్రాయేళ్ల దేవ, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవం గల దేవుడవైన నిన్ను దూషించుటకు సెన్హెరీబు పంపిన వాని మాటలు చెవినబెట్టుము. చూసారా, హిజ్కియా దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునికి మొరపెడతా ఉన్నాడు. దేవుని మందిరములో, యెరూషలేము దేవాలయములో ఆయన దేవుని సన్నిధిలో ఆ ఉత్తరమును పరచి చదివి, శత్రురాజు అయినటువంటి సెన్హెరీబు యుద్ధమునకు పూనుకున్నప్పుడు ఆయన పంపించినటువంటి ఉత్తరము దూతల చేతిలో ఉండి తీసుకొని యెహోవా సన్నిధిలో దాన్ని చదివినప్పుడు, ఆయన దేవుడు, మా దేవుడు యెహోవా దేవుడు గొప్పవాడు, ఏ విధంగా స్తుతిస్తున్నాడో చూడండి. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇజ్రాయేళ్ల దేవ, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. మమ్మల్ని దృష్టించి చూడయ్యా, నువ్వే దేవుడవు, నువ్వే అద్వితీయ దేవుడవు. దేవుని సన్నిధిలో మొరుపెట్టుకుంటున్నాడు హిజ్కియా. అంతటి గొప్ప రాజు యొక్క కుమారుడు మనష్షే తండ్రి నడిచిన మార్గాల్లో నడవలేదు. తండ్రి అనుసరించిన దేవుణ్ణి అనుసరించలేదు. దేవుని ఆజ్ఞలను ధిక్కరించాడు. దేవుని ఆజ్ఞలను అతిక్రమించాడు. దేవుని దృష్టికి విరోధముగా పాపం చేశాడు. ఈ విధంగా మనష్షే, ఆమోను దేవునికి విరోధులుగా ఉండి దేవుని మందిరం ఉన్నటువంటి యెరూషలేములో
బయలు దేవతలను పూజించుచు ఆశారాదేవి విగ్రహములను పెట్టి పూజించుచు దేవతా స్తంభములను కట్టి విగ్రహాలు పెట్టి విగ్రహాలను పూజించుచున్నటువంటి సమయంలో ఆమోనును చంపివేశారు. అతనికి బదులుగా యోషియా రాజయ్యాడు. యూదా రాజు అయినటువంటి యోషియా దినములలో దేవుని మార్గాలను అనుసరించుచు దేవుని ఆజ్ఞలను అనుసరించుచు దావీదు నడిచినటువంటి మార్గములలో యోషియా నడుచుచు దేవుని మందిరాన్ని బాగు చేయడానికి పూనుకున్నాడు. చూడండి 22వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, రాజైన యోషియా ఏలుబడిలో 8వ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రియునైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగు సెలవిచ్చెను, నీవు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడుమని అతనితో చెప్పుము. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తర్వాత యెహోవా మందిరం అందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పని చేయు కూలి వారికి వారు దానిని ఇయ్యవలనని వడ్లవారికిని శిల్పకారులకును కాసే పనివారికిని మందిరమును బాగు చేయుటకై మ్రానులనేమి చెక్కిన రాళ్లనేమి కొనుటకు ఇయ్యవలనని తెలియజెప్పుము. దేవుని మందిరాన్ని బాగు చేయడానికి యోషియా పూనుకున్నాడు. పనివారిని సిద్ధపరచండి, శిల్పకారులను వడ్లవారిని ఈ విధంగా మ్రాణులనేమి చెక్కలనేమి చెక్కిన రాళ్లనేమి కొనుటకును ద్రవ్యం ఇయ్యండి అని మరి ఆయన పనివారిని సిద్ధపరిచి పంపిస్తూ ఉన్నాడు. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గురించి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి. ఈ విధంగా దేవుని మందిరములో మరి పాడైనటువంటి స్థలములను బాగు చేయుచున్నటువంటి సమయంలో ప్రధాన యాజకుడైనటువంటి హిల్కియాకు అక్కడ ధర్మశాస్త్రం ఒకటి దొరికింది. చూడండి 8వ వచనం, అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. శాస్త్రి అయిన షాఫానుకు ఆ ధర్మశాస్త్రపు గ్రంథాన్ని అప్పగించాడు హిల్కియా. ప్రధాన యాజకుడైనటువంటి హిల్కియా దానిని అప్పగించినప్పుడు శాస్త్రి అయినటువంటి షాఫాను యెహోవా మందిరంలో ఆ గ్రంథమును చదివి 10వ వచనం చూడండి, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సమ్ముఖమందు చదివెను. రాజు ఆ ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. గ్రంథములో ఏం వ్రాయబడి ఉంది? ధర్మశాస్త్రములో ఏమని వ్రాయబడి ఉంది? నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవరిని కూడా పూజించడానికి వీల్లేదు. పైన ఆకాశం అందే కానీ కింద ఉన్న భూమి అందే కానీ నీళ్ళ అందే కానీ ఏ రూపమును చేసుకోవద్దు, దానికి సాగిలపడి నమస్కరించకూడదు. దేవుని ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఇజ్రాయిలు ఏం చేస్తున్నారు? యూదావారు ఏం చేస్తున్నారు? బయలు దేవతలను పూజించుచు అన్య దేవతలను ఆరాధించుచు ఉన్నటువంటి దినములలో ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మాటలను వినినప్పుడు యోషియా తన బట్టలను చింపుకున్నాడు. తన హృదయం పగిలిపోయింది, తన హృదయం కృంగిపోయింది, వేదనతో నిండుకొని ఉంది. రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, ఆషాయా అను రాజసేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, బట్టలను చింపుకొని రాజ్యంలో ఉన్నటువంటి యాజకుడిని, శాస్త్రిని, అదేవిధంగా రాజసేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించిందేమనగా 13వ వచనం చూడండి, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గురించి నా విషయంలోను జనుల విషయంలోను యూదా వారందరి విషయంలోనూ యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారై ఉన్నారు గనుక
యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. దేవుని ఆజ్ఞలను అనుసరించకపోవడం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి మాటలు వినని వారై ఉన్నారు గనుక యెహోవా కోపాగ్ని మన మీద రగులుకొని ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేయండి. యెహోవా యొద్ద విచారణ చేయండి. ఏంటి పరిస్థితి? ఏ విధంగా ఆయన కోపాన్ని మనం చల్లార్చగలం? మరి ఏమి చేయనై ఉన్నాడు యెహోవా దేవుడు అని అన్నప్పుడు 14వ వచనం చూడండి. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆషాయాయును ప్రవక్తియగు హుల్దా యుద్ధకు వచ్చిరి. హుల్దాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె ప్రవక్తిని. దేవుడు పురుషులను ఏర్పరచుకున్నాడు ప్రవక్తలుగా, స్త్రీలను ప్రవక్తినిలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాలలో నడుచుచు, ఆయన మాటలను అనుసరించుచు, ఆయన మాటలకు విధేయత కలిగి ఉంటారో వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ప్రవక్తలుగా, యాజకులుగా, సువార్తికులుగా, సేవకులుగా, న్యాయాధిపతులు పురుషులుగా ఉన్నారు. దెబోరా న్యాయాధిపతి, స్త్రీగా న్యాయాధిపతిగా ఉందామె. ఇక్కడ హుల్దా ప్రవక్తినిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రాజైన హోషేయ దినములలో ప్రవక్తిని హుల్దా ఉన్నారు. దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి విరోధంగా మరి పాపము చేసినప్పుడు, దేవుని ఆజ్ఞలు అనుసరించక వారి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నప్పుడు దేవుని కోపాగ్ని ఏ విధంగా రగులుకుంటుంది? ఏం చేయబోతున్నాడు యెహోవా దేవుడు? కనుక్కోండి. వెళ్ళి ప్రవక్తి అయిన హుల్దా దగ్గరికి వచ్చారు చూడండి. ఏమంటున్నారంటే, ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షెల్లూముకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యుద్ధకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లా, నేను 15వ వచనం చూడండి. మిమ్మును నా యుద్ధకు పంపిన వారితో ఈ మాట తెలియజెప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడిన కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలమంతటి మీదికి దాని కాపురస్తుల మీదికి రప్పింతును. చూసారా, దేవుని కోపం రగులుకుంది. ఈ కీడంతా కూడా యూదా వారి మీదకి నేను రప్పింపబోతున్నా. ఎందుకంటే నన్ను విడిచి వేరొకరిని అనుసరించుచు, బయలుదేవతలను పూజించుచు, విగ్రహారాధన చేయుచు, దేవతా స్తంభములను నిలబెట్టుకొని దేవుడు కానటువంటి దేవతలను పూజించుకుంటూ విగ్రహారాధన చేయుచున్న నేనేర్పాటు చేసుకున్న నా జనులు నన్ను విడిచి వేరొకరిని అనుసరించుచున్నారు గనుక నా కోపము వీరి మీద రగులుకుంటుంది. వీరి మీదికి రాదలిచినటువంటి కీడంతటిని నేను రప్పింపబోచున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయుచు తమ సకల కార్యముల చేత నా కోపం పుట్టించి ఉన్నారు గనక నా కోపం ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులుకొనుచున్నది. ఆయన కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించాల్సిన మనం, దేవుణ్ణి వెంబడించాల్సినటువంటి మనం, దేవుని ఆజ్ఞలు ఆయన కట్టడలు అనుసరించాల్సినటువంటి మనము ఆయన మాట వినకపోతే, ఆయన మాటలను అనుసరించకపోతే, దేవునికి ఇష్టం లేని కార్యాలు విడిచిపెట్టకపోతే, ఎవరికి తెలియదులే, నా మనసులో ఉన్న విషయాలు ఎవరికి తెలుసు అని రహస్యంగా ఏదైనా మనలో ఉన్నట్లయితే దేవుని కోపం మన మీద రగులుకుంటుందని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టాలి. దేవునికి అసహ్యమైన కార్యాలను మనం విడిచిపెట్టాలి. చూడండి, నా కోపం ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులుకొనుచున్నది. యెహోవా 18వ వచనం, యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన రాజునకు ఈ మాట తెలియపరచుడి. యోషియా రాజుతో ఈ మాట చెప్పండి. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి
మెత్తను మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చూసారా, రాజు అయినటువంటి యోషియా తన బట్టలు చింపుకొని దీనత్వం వహించి మెత్తని మనస్సు కలిగిన వాడై తప్పును గ్రహించాడు. దేశంలో ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా విగ్రహారాధన జరుగుతుంది. దేవుని సన్నిధి ఉండవలసినటువంటి ప్రాంతంలో, దేవుడు నిలిచి ఉన్నటువంటి దేశంలో విగ్రహారాధన, అన్యదేవతలను పూజిస్తూ ఉన్నారు. కానీ రాజైనటువంటి యోషియా మెత్తని మనస్సు కలిగిన వాడై తన్ను తాను తగ్గించుకొని బట్టలు చింపుకొని కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చాడు. ఆ పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయాడు. కాబట్టి దేవుడైన యెహోవా ఏమని సెలవిస్తున్నాడు? ఆయన కార్చిన కన్నీరు దేవుడు చూశాడు, దేవుడు కరుణించాడు. నీవు నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. మనం ఎవరిని బట్టైనా కన్నీరు కార్చగలుగుతున్నామా? ఎవరి రక్షణార్థం? నశించిపోయే ఆత్మల పట్ల, దేవునికి విరోధంగా ఉన్నటువంటి వారు, దేవుడు లేడని దూషించే బుద్ధిహీనుల కొరకు, దేవుడు లేడు అనే మూర్ఖుల కొరకు, వారి నిమిత్తం మనం దేవుని సన్నిధిలో మొరపెడుతున్నామా? దేవుని సన్నిధిలో మరి కన్నీరు కార్చగలుగుతున్నామా? ప్రభువా, వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు, వీరిని రక్షించు, వీరిని కాపాడు, ఆ నరక యాత్ర నుండి తప్పించు. దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చినట్లయితే దేవుడు మన మొరను ఆలకించి వారిని రక్షించునేమో. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుకొందును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదు. నేను ఈ స్థలం మీదికి రప్పింపబో కీడును నీవు నీ కనులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటా వారు ఈ వర్తమానమును రాజునొద్దకు తెచ్చిరి. ప్రవక్తిని యగు హుల్దా దేవుడు తనకు తెలియజేసినటువంటి మాటలను యాజకుడైన హిల్కియా మరి షాఫానుకు, శాస్త్రి అయిన షాఫాను, తనతో వారితో పాటు వెళ్ళినటువంటి వారందరూ విని రాజు యొద్దకు వర్తమానం తీసుకొని వచ్చారు. ఈ విధంగా మరి తమ్మును తాము తగ్గించుకొని దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుడు వారిని కరుణించి క్షమించి మరి వారి మీదకి రావాల్సినటువంటి ఉగ్రత నుండి ఆయన తప్పించగలడు అని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన యెడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. చూసారా, దుష్టుడు తన దుష్టత్వమును విడిచిపెట్టినట్లయితే దేవుడు కరుణిస్తానన్నాడు. చూడండి, 23వ వచనంలో, దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రమో సంతోషం కలుగునా, నాకెంత మాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. చూసారా, దేవుడు కరుణించి ఆయన కటాక్షం చూపిస్తూ ఉన్నాడు. నా తట్టు తిరగండి, మీ దుష్టత్వమును విడిచిపెట్టండి, మీ ప్రవర్తనను దిద్దుకోండి, నేను మిమ్మల్ని కరుణిస్తా, నేను మిమ్మల్ని క్షమిస్తా, మీ అపరాధములను, మీ పాపములను, మీ శాపములను నేను తొలగించి వేస్తా. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తుంది. ఆయన రక్తం మనల్ని పవిత్రులుగా కడిగివేస్తుంది. పాపములను క్షమించుటకు ఆయనకు అధికారం ఉంది. కాబట్టి ఎవరైతే నా తట్టు తిరుగుతారో నేను మిమ్మల్ని క్షమిస్తా. దిద్దుబాటు, మరి మీ ప్రవర్తనను మీరు దిద్దుకున్నట్లయితే మీరు బ్రతుకుతారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో చూడండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా వాత్సల్యములు గలవాడు,
శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఆయన తట్టు తిరగండి. మీ వస్త్రములను కాదు, మీ హృదయములను చింపుకోండి. పశ్చాత్తాపపడండి, మారు మనసు పొందండి. ఆయన గొప్ప రక్షణిచ్చే దేవుడు. ఆయన విమోచనిచ్చే దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు లోబడనొల్లని వారి వైపున రెండు చేతులను చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు. రండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. గనక మన జీవితంలో సరిచేసుకున్నట్లయితే ఆయన క్షమించి ఆయన పిల్లలుగా మనల్ని ఆయన అంగీకరిస్తాడు. చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో యోనా భక్తుడు నినెవే ప్రాంతంలోకి వెళ్ళి దేవుడు చెప్పమని చెప్పినటువంటి మాటలను, మీ దుష్టక్రియలను బట్టి ఈ పట్టణాన్ని నాశనం చేస్తా, మీ జీవితంలో సరిచేసుకోండి అని హెచ్చరించినప్పుడు మరి వారు లోబడ్డారు. చూడండి, 9వ వచనంలో మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను, మనుషులనేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అనే దూతలు నినెవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా యెహోవా చేయుచున్న క్రియలను దేవుడు చూచి వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. వారి ప్రవర్తన మార్చుకున్నప్పుడు వారు పశ్చాత్తాపపడుట దేవుడైన యెహోవా చూచాడు. వారి జీవితాలు మార్చుకున్నారు, వారి దుర్మార్గతను విడిచిపెట్టారు, వారి ప్రవర్తనను దిద్దుకున్నారు. చేయాలనుకున్నటువంటి కీడు చేయక వారికి మేలు చేశాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఎటువంటి పాపమైనా, ఎటువంటి శాపమైనా, ఎటువంటి రహస్యమైనా, అది ఏ విధమైన పాపమైనా దేవుని సన్నిధిలో క్షమాపణ ఉంది, దేవుని సన్నిధిలో విడుదలుంది. పాప భారాన్ని తొలగించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనే మన కొరకు బలియాగమైన దేవుడు, మన కొరకు రక్తం కార్చిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. గనక ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఎటువంటి పాపికైనా, ఎటువంటి శాపానికైనా విడుదల, విమోచన ఉంది. కనుక మన జీవితాలను సరిచేసుకుందాం, మన లోటుపాట్లు సరిచేసుకుందాం. దేవుని కార్యములు మరి ఎంతో గొప్పవి. మనం రక్షణ పొందాలంటే మన జీవితంలో ఉన్నటువంటి, మనలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడు మరి కరుణించి కటాక్షించేటువంటి దేవుడు. గనుకని ప్రవక్తినియగు హుల్దా వారిని హెచ్చరించింది. రాజు అయినటువంటి యోషియా ప్రధాన యాజకుణ్ణి అక్కడ ఉన్నటువంటి వారిని పంపించినప్పుడు దేవుడు హుల్దా ద్వారా తెలియజేసిన మాటలను వారికి తెలియజేయగా వారు సరిచేసుకున్నారు, వారి జీవితాలు సరిచేసుకున్నారు. దేవుడు వారిని రక్షించాడు. కనుక మరి మన జీవితాలను, మరి మన మన అక్రమ క్రియలను, మన తప్పిదములను, మన పొరపాట్లను సరిచేసుకున్నట్లయితే దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువే ఈ దినమున నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలను సరిచేసుకో, నీ జీవితాన్ని సరిచేసుకో. ఆ దినమున ప్రవక్తలు మాట్లాడారు, ప్రవక్తలు హెచ్చరించారు. దావీదు మహారాజు దగ్గరికి నాతాను ప్రవక్త వెళ్ళాడు, గద్దించాడు. దావీదు మహారాజు సరిచేసుకున్నాడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు, పవిత్రత పొందుకున్నాడు, మరి క్షమాపణ పొందుకున్నాడు. ఆ విధంగా నేడు యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని దిద్దుకో, నీ ప్రవర్తనను దిద్దుకో. నీవు సరి చేసుకున్నట్లయితే నేడే రక్షణ దినము. నేడు అనే సమయం ఉండగానే మనం రక్షణ పొందినట్లయితే దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. దేవుని రాజ్యానికి హక్కుదారులుగా మనం ఉంటాం. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే మన జీవితాలు సరిచేసుకొని దేవుని మార్గాలను అనుసరించి
దేవునికి విరోధమైనటువంటి వాటన్నిటిని విడిచిపెట్టి రక్షణ పొంది ఆయన బిడ్డలుగా జీవిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.